ముందు ఆ మంగళసూత్రం ఎక్కడుందో, ఎవరు తీసుకెళ్లారో తెలుసుకుని వాళ్ల పెళ్లి ఆగకుండా జరిపించు నాగిని. తప్పకుండా జరిపిస్తాను. పెళ్లి ఆగనివ్వను. పెళ్లి ముహూర్తం దాటనివ్వను. తప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను. శివయ్య, నాగమ్మ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అర్జున్ భైరవిల పెళ్లి జరిపిస్తుందో, ఆ పెళ్లికి ముందే మణిని తీసుకెళ్ళింది అర్జునే అని తెలుసుకొని చంపేస్తుందో అర్థం కావటం లేదు శివయ్య. ఏంటయ్యా నీ లీల? ఏం చెయ్యబోతున్నావయ్యా? అర్జున్ భైరవిలది గత జన్మ బంధం. ఈ జన్మలోనైనా వాళ్ల పెళ్లి జరిపించి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి శివయ్య. ఏం చిత్ర విచిత్రాలు జరుగుతాయో, నీ లీలా వినోదం ఎలా ఉంటుందో శివయ్య. నాగకన్య మన అర్జున్ని ప్రేమించడం ఏంటో, భైరవిని బొమ్మగా మార్చేయడం ఏంటో, ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదండి. ఏం కాదు శకుంతల, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. ఏం కాదు అనుకోవడానికి, ధైర్యంగా ఉండడానికి ఇదేమైనా చిన్న విషయమా? మన అర్జున్ ప్రమాదం నుండి బయటపడ్డాడంటే భైరవి కూడా మామూలు మనిషిగా మారుతుంది. మీరు టెన్షన్ పడకండి. బావా అమ్మమ్మ నాగమ్మ దగ్గరికి తీసుకువెళ్లారుగా, తప్పకుండా ఆ నాగమ్మే భైరవిని కాపాడుతుంది. ఏం కాదమ్మా. ఈ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? వదినా, పెళ్లికి ముందే అనుకోని అపశకునాలు ఎదురవుతున్నాయి కాబట్టి జలజ చెప్పినట్టు అర్జున్ భైరవుల పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిదేమో అనిపిస్తుంది. నాన్నని కిడ్నాప్ చేసిందంటే అత్తాల బొమ్మలా మారటానికి ఇదే ఏమైనా చేసుంటుందా? తాతని చంపిన వీడే అత్తాలు అవ్వడానికి ఏమన్నా చేశాడా? అదిగో అత్తయ్య వాళ్ళు వచ్చేసినట్టున్నారు.
నువ్వు మళ్ళీ ఇలా తిరిగి వస్తావు అనుకోలేదత్తా. బొమ్మ భైరవిగా మారిపోయిందా? భైరవి, నీ గురించి అందరం భయపడుతున్నాం. మళ్ళీ నిన్ను ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. గాడ్ ఇస్ గ్రేట్. ఆ నాగమ్మ తల్లి దయ వల్ల మళ్ళీ మనందరం భైరవిని ఇలా చూడగలిగాం. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. అమ్మ భైరవి, మీ అత్తయ్య నీకోసం భయపడుతూ ఎదురు చూస్తోంది. రండమ్మా. భైరవి మనిషిగా మారుండకపోతే అర్జున్ దాని మీద బెంగతో చచ్చుండేవాడు. మాత భైరవిని మనిషిగా మార్చుండేది. అప్పుడు నా కొడుక్కి భైరవిని ఇచ్చి పెళ్లి చేసిండేవాడిని. అనుకున్నది ఏదీ జరగట్లేదు. అమ్మ భైరవి, నీ కోసం అందరి దేవుళ్ళని ప్రార్థించాను. నా పూజలు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి రండి అమ్మా. సరే మావయ్య. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు వస్తా. నరదిష్టి తగలడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రేపు మీ ఇద్దరికీ పెళ్ళైపోతే నేనిలా వేషాలు మార్చే అవసరమే ఉండదు. ఆ మాంత్రికురాలి మంత్రాలు మహిమల అవసరం ఉండదు. నీ సాయంతోనే ఆ గుడిలోకి వెళ్ళి అందులో ఉన్న సంపదనంతా నా సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్ళండి. భైరవి, భైరవి, ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయేంటమ్మా? అందుకే మనకి ఆ అపశకునాలు కనిపించాయనిపిస్తోంది. మీ నాన్న దూరం అయిపోయాడన్న బాధనే ఇంకా మర్చిపోలేదు. నువ్వు మళ్ళీ ఇలా మనిషిలా మారకపోయుంటే నేనేమైపోయేదాన్నో. అమ్మా, తనకిలా జరిగిందన్న బాధతో భైరవి దారిలోనే స్పృహ తప్పి పడిపోయింది.
నువ్వు తనకి ధైర్యం చెప్పాలే కానీ ఇలా బాధపడకూడదు. నువ్వు బాధపడితే భైరవి ఇంకా భయపడుతుందమ్మా. ఆ నాగమ్మ తల్లి దయ వల్ల గండం గట్టెక్కింది. బాధపడకమ్మా. కౌసల్య, భైరవిని లోపలికి తీసుకెళ్ళమ్మా. రా భైరవి. పాములు వెంటాడవేంటి? నేను బావ లోయలో పడిపోవడం ఏంటి? భైరవి బయట ఉందంటే భైరవి టెన్షన్గా ఉన్నావేంటి? ఇంకా మాయ నిన్ను బొమ్మగా మార్చేయడం గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదు బావా. మరి ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు భైరవి, ఏం లేకపోతే ఎందుకలా భయపడుతున్నావు? ఏమైంది భైరవి? జరిగిందంతా తలుచుకుంటూ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. కాసేపు రిలాక్స్ అవుదామని అలా కళ్ళు మూసాను. కళ్ళు ఏదో పెద్ద పాము వెంట తరుముతున్నట్టు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ ఇద్దరం ఎక్కడో పడిపోయినట్టుగా కల్లో వచ్చింది. ఇలాంటి భయంకరమైన కళ రావడం ఏంటో అర్థం కావడం లేదు. నాకొచ్చిన కలే నీకు రావడం ఏంటి? నీకు కూడా అదే కళ వచ్చిందా? ఒకసారి కాదు, ఇదే కళ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. నిజమా? అవును భైరవి, రెగ్యులర్గా అదే కళ ఎందుకు వస్తుందో తెలుసుకుందామని
డ్రీమ్స్ గురించి అనలైజ్ చేసి చెప్పే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఏం చెప్పాడు? అతను నన్ను హిప్నటైజ్ చేసి ఓ డ్రీమ్లోకి తీసుకెళ్ళాడు. కలలో కనిపించే అమ్మాయిని గుర్తుపెట్టుకోమని చెప్పాడు. నా ప్రాణాలకి ప్రమాదం అని నన్ను హెచ్చరించిన అమ్మాయి, ఆ పాములు నన్ను కాటేయకుండా నా చేయి పట్టుకుని పరిగెత్తిన అమ్మాయి, నాతో పాటు లోయలో పడిపోయిన అమ్మాయి. అదే కళ అన్నిసార్లు రిపీటెడ్గా వస్తుందంటే కలలో నేను చూసిన అమ్మాయికి నాకు ఏదో తెలియని బంధం ఉందని, అది గత జన్మ బంధం అయి ఉంటుందని ఆ డ్రీమ్ రీడర్ చెప్పాడు. నిన్ను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు కలలో కనిపించిన నువ్వు కనబడేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎయిర్పోర్ట్లో మన ఇద్దరు ల్యాప్టాప్లు మారిపోవడం, అది ఇవ్వడం కోసం నేను ఈ ఊరు రావడం, ఆ తర్వాత నువ్వు మా మామయ్య కూతురువే అని తెలియడం జరిగింది. ఇప్పుడు నాకొచ్చిన కలే నీకు కూడా వచ్చిందంటే మన ఇద్దరిది నిజంగానే గత జన్మ బంధం అనిపిస్తుంది. నిజమే బావా, ఈరోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి రోజే పాములు కళ్ళలోకి రావడం ఏంటి? ఆ మాయ నన్ను బొమ్మగా మార్చేసినట్టు అలాంటిది ఇంకేమైనా జరగడం కోసం ఇప్పుడే పాములు కళ్ళలోకి వచ్చాయనిపిస్తుంది. ఏంటి మరదలా, నా తమ్ముడు నువ్వు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మూగ భాషలు చెప్పుకుంటున్నారా? ఈరోజు మీ పెళ్ళైపోతే ఇలా మూగ భాషలు చెప్పుకోవడాలు, ఒకరి కోసం ఒకరు కలలు కండాలు, ఊహల్లో తేలిపోవడాలు ఉండవులేండి. మీ ఇద్దరు ఉదయాన్నే లేచి మంగళ స్నానాలు చెయ్యాలి. మంగళ స్నానాలు అయ్యాక పెళ్లికి గుడి దగ్గరికి వెళ్ళాలి. గుడి దగ్గరికి వెళ్ళడం ఏంటొదినా? పెళ్లి మన ఇంటి దగ్గరే కదా? ఇంటి దగ్గరే అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ జరిగినవన్నీ చూసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు అవరోధాలు జరగకుండా మీ పెళ్లి సాఫీగా జరగాలంటే ఆ దేవుడి సన్నిధిలో చేయడమే మంచిదని బామ్మ చెప్పింది. మీ అన్నయ్య అత్తయ్య కూడా అదే చెప్పారు. మేం సరే అన్నాం. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో అర్జున్. రావండి.